నమస్కారం అండి. ఇవాళ కౌంటింగ్ ఏజెంట్స్కి మనము ఆ రోజు జరగబోయే దాని గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు కౌంటింగ్ ఏజెంట్గా ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ రూమ్స్కి హాల్కి వెళ్ళిపోవాలండి. మీతో వెళ్తున్నప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ముఖ్యంగా ఇది ఫామ్ 18 డిక్లరేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ తీసుకువెళ్ళండి. తర్వాత మీకు ఐడి ఇస్తారు, ఐడి బ్యాడ్జ్ అదొకటి. తర్వాత ఆధార్ ఆర్ ఎనీ ఫోటో ఐడి, అలాగే ఒక బుక్లెట్ను పెన్ మీరు నోట్ చేసుకోవడానికి. మీ దగ్గర 17C ఫామ్స్ ఉంటే కనుక పోలింగ్ బూత్వి అవి ఇవన్నీ తీసుకోండి. ముందే భోంచేయండి, ట్యాబ్లెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళండి. సెల్ ఫోన్స్ తీసుకువెళ్ళొద్దు. ఒకసారి కౌంటింగ్ ఏజెంట్స్ మీరు లోపలికి వెళ్ళాక బయటికి రావడానికి ఉండదు. సో అలాగే మీ బ్యాడ్జ్ మీద ఉన్న నెంబర్, అంటే మీకు ఏ టేబుల్ నెంబర్ అనేది ముందే తెలుస్తుంది, ఏ టేబుల్ నెంబర్ వద్ద కూర్చుంటారో. సో మీరు ఆ టేబుల్ దగ్గరే కూర్చోవాలి, ఇంకెక్కడికి తిరగడానికి ఉండదు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక కౌంటింగ్ హాల్ సెటప్ గురించి చెప్దాము. సో మీరు లోపలికి సైన్ చేసి వెళ్ళాక ఇలా హాల్లోకి వెళ్ళాక ఇదంతా రెడ్ కలర్లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి. అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. మీరు కౌంటింగ్ ఏజెంట్గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట. ఇక్కడ చైర్స్ ఉంటాయి మీకు. మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి, ఇలా 1, 2, 3 దాని ఎదురుగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి. సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు, సెకండ్ రోలో స్టేట్. సో ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 14 టేబుల్స్ ఉంటాయి. సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది, ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. సో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా సరే 14 టేబుల్స్ ఉంటాయి. ఈ 14 టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ ఆఫీసరు, ఒక అబ్జర్వర్ ఉంటారన్నమాట. అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, మన ఏజెంట్, ఇంకొక ఏజెంట్. ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను, ఎంపీ ఏజెంట్స్ ఉంటారు. అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర కూడా మన ఏజెంట్, ఎమ్మెల్యే గాని ఎంపీ ఏజెంట్ గాని ఉంటారు. సో ఇది సెటప్. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ గురించి అండి. సో మొదట కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్స్ తో మొదలవుతుంది. మీకు 7 నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి, ఒక పార్లమెంట్ పరిధిలో 7 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే ఎమ్మెల్యేవన్నీ విడిగా జరుగుతాయి, ఒక హాల్లో జరుగుతుంది. ఎంపీ కౌంటింగ్ విడిగా జరుగుతుంది. సో పోస్టల్ బ్యాలెట్స్ ఒక ఎమ్మెల్యేకి అదే హాల్లో పక్కన కొన్ని టేబుల్స్ వేస్తారు, అంటే ఒక 4-5 టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ఓ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మన ఏజెంట్స్ కూడా ఉంటారు అక్కడ. సో అది ఒక మొదలుపెట్టిన అరగంటకి 30 నిమిషాల తర్వాత ఈవీఎం మెషిన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఈవీఎం మెషిన్ కౌంటింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎంపీకి ఏమో విడిగా ఇంకొక రూమ్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా ఆర్ఓ అధికారిను, మన ఏజెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో మీకు ముందుగానే మీ టేబుల్ నెంబర్ ఏదో మీకు తెలుసు కదా. సో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీరు ఫెన్స్ బయట కూర్చొని ఉంటారు. ఇక్కడ సెటప్ ఇలా ఉంటుంది. ఇదిగోండి టేబుల్, ఉదాహరణకి టేబుల్ 1. ఈ టేబుల్ 1కి పోలింగ్ బూత్స్ 1 నుంచి 1వ కంట్రోల్ యూనిట్ వస్తుంది. ఫస్ట్ ఇది ముందుగానే నిర్ధారించబడి ఉంటుంది, ఏ పోలింగ్ బూత్స్ నుంచి వస్తాయి టేబుల్ 1కి అనేది. సో అలాగే ఇప్పుడు టేబుల్ 2 ఉందనుకోండి, పోలింగ్ బూత్ 2 నుంచి కంట్రోల్ యూనిట్ 1 వస్తుంది. అలాగే టేబుల్ 14 అయితే పోలింగ్ బూత్ 14 నుంచి కంట్రోల్ యూనిట్ 1 వస్తుంది. సో ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఇది ముందే నిర్ధారించి ఉంటుంది. ఇక్కడ 2 కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు, ఒక అబ్జర్వర్ ఉంటారు. ఈ కంట్రోల్ యూనిట్ ఏదొచ్చినా ఒక ఈఎంవి మెషిన్కి కూడా కనెక్ట్ చేసి ఉంచుతారు. సో ఇప్పుడు మీకు ఇలాంటి సూట్ కేసులో మీకు కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది సీల్స్. ఈ సీలు కరెక్ట్గా ఉందా. తర్వాత ఇది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక కంట్రోల్ యూనిట్ బయటకు తీస్తారు. అడ్రస్ సీల్ చూసుకోండి సరిగ్గా ఉందో లేదో. ఆ తర్వాత పేపర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడండి. తర్వాత ఈ పేపర్ సీల్ కట్ చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి గ్రీన్ సీల్ ఉంటుంది. ఈ గ్రీన్ సీల్ ముఖ్యమైనది. ఈ గ్రీన్ సీల్ కరెక్ట్గా ఉండాలి. ఇది కనుక బ్రేక్ అయి ఉంటే మీరు వెంటనే రిటర్నింగ్ అధికారికి, ఆర్ఓకి తెలియజేయండి. సో ఆ గ్రీన్ సీల్ కూడా కరెక్ట్గానే ఉందనుకోండి, అప్పుడు మీకు మెషిన్ ఆన్ చేస్తారు. మెషిన్ ఆన్ చేశాక రిజల్ట్ బటన్ నొక్కే ముందు
మీకు ఈ సూట్ కేసు ఉంది కదా, దానిలో 17C బయటికి తీస్తారు. బయటికి తీసి మీకు క్లియర్గా ఇక్కడ చదువుతారు. ఇది తీసినప్పుడు మీ దగ్గర కూడా 17C ఫామ్ ఉండాలి, మీరు పోలింగ్ డేట్ నుంచి తెచ్చుకున్నది. అది లేకపోతే మీకున్న పేపర్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే గనక మీరు దాన్ని సరిచూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా పోలింగ్ బూత్ నెంబర్ చదువుతారు, అది చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ నెంబర్ చదువుతారు, అది కూడా మీతో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న 17Cలో. తర్వాత టోటల్ ఓట్స్ అంటే ఆ బూత్లో టోటల్ ఓట్స్ ఎన్ని అయినాయో చూపిస్తారు, ఆ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది మీరు చేయాల్సింది. తర్వాత ఈ గ్రీన్ సీల్ సరిగ్గానే ఉంది అనుకున్నాక ఈ బటన్ నొక్కుతారనమాట. ఈ బటన్ నొక్కగానే మీకు